Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు, వాటి యొక్క విశ్లేషణలను మీకు అందరికీ అందించే కార్యక్రమమే మార్నింగ్ విత్ వీకే. ఈరోజు మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో ఈరోజు వర్తమాన అంశాలను విశ్లేషించే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని వార్తలు కనుక మనం గమనించినట్టయితే, మొదటగా ఈనాడు దినపత్రికలో ప్రధానంగా వచ్చిన శీర్షిక నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడే, ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. ఇక్కడ మనం గమనించినట్టయితే డీలిమిటేషన్ అనే అంశం నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా ఉన్నది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అంటే 2026 వరకు డీలిమిటేషన్ చేయాలనేది మన చట్టంలో ఉంది. కాబట్టి దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలను సమీక్షించి పార్లమెంటు స్థానాలను పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, వాటి పేర్లు మార్చడం కావచ్చు, ఇవన్నీ ప్రక్రియ చేయడమే నియోజకవర్గాల పునర్విభజన దేశంలో. కానీ ఇక్కడ వస్తున్న చిక్కేందనంటే, నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరుపుతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే దేశంలో జనాభాను బట్టి, అంటే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, ఇట్లా ఈ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఒక్కొక్క పార్లమెంటు స్థానాన్ని నిర్ణయించాలని అనుకుంటున్నారు. జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాలను నిర్ణయిస్తే మనకు వచ్చిన 30 అని మనం అనుకుంటున్నాం. దక్షిణాది రాష్ట్రాలు స్టాలిన్ నాయకత్వంలో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా కనుక జనాభా ప్రాతిపదికన కనుక నియోజకవర్గాల పునర్విభజన ఈ దేశంలో జరిగితే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మేము కుటుంబ నియంత్రణ, అంటే జనాభా పెరిగిపోతుంది దేశంలో అని అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఇద్దరు లేదా ఒక్కరే ముద్దు, జనాభాను పెంచదు ఈ దేశంలో, జనాభా ఎక్కువైనా కొద్దీ ఈ దేశం భారంగా తయారవుతుంది, అందరికీ వనరులు అందటం లేవనే ఉద్దేశంతో జనాభా నియంత్రణ కార్యక్రమం తీసుకొస్తే, అటువంటి జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా అమలు చేసినాం. ఇక్కడ జనాభాను నియంత్రణలో ఉంచినాం దక్షిణాది రాష్ట్రాలలో. కానీ ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈ రకంగా విపరీతంగా పెరిగిపోయిన ఉత్తరప్రదేశ్కు ఇప్పటికే దేశంలోకెల్లా అత్యధిక స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇలాగే కనుక జరిగితే ఇంకా అత్యధిక స్థానాలు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళి దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ స్థానాలు కనుక తగ్గిపోయినట్టయితే దేశం మొత్తం కూడా ఉత్తరాది చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీల సంఖ్య తగ్గితే రేపటికల ప్రభుత్వాలు ఏవైనా సరే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉత్తరాది రాష్ట్రాలను తీసుకుంటాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. మాకు వచ్చే నిధుల విషయంలో కావచ్చు, మాకు అభివృద్ధి విషయంలో కావచ్చు, మేము ప్రభుత్వాన్ని నిర్ణయించే విషయంలో కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పునరాలోచించి నియోజకవర్గ పునర్విభజన అనేది భౌగోళిక ప్రాంతాల ఆధారంగా, లేకపోతే రాష్ట్రాల యూనిట్గా మాత్రమే చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. దాన్నే తీర్మానం చేస్తే తెలంగాణ అసెంబ్లీ దాని తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ ఇంకో విషయం మనం గమనిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి వేడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీల సంఖ్య పెరగాలనేది డిమాండ్ ఉన్నది. అసెంబ్లీలు పెరగాలి. ఇక్కడ అసెంబ్లీలు పెరిగితే మాకు ఇంకా మెరుగైన పాలన, మెరుగైన అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తే, దాన్ని కూడా పార్లమెంట్లో మన తెలంగాణ బిల్లులో, అంటే ఉమ్మడి రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు జరిగిన బిల్లులో దాంట్లో చేర్చడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన చేస్తాము, దానిలో భాగంగా అసెంబ్లీల సంఖ్య పెంచుతామని. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. 119 నుంచి 153 స్థానాలకు తెలంగాణ స్థానాలు పెరగాలి, కానీ పెంచడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా కాశ్మీర్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో మీకు అనుకూలంగా పెంచినారు, వేరే విషయాలు మా రాష్ట్రంలో కడిగితే పెంచలేదని చెప్పేసి దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాది, దక్షిణాది అనే భావన లేకుండా దేశం మొత్తాన్ని కూడా ఒకే యూనిట్గా చూసి దేశంలో ఇటువంటి విపరీత ధోరణులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా దక్షిణాదిపైనే దాడి అనే అంశం. మరొక అంశం, కేటీఆర్ గారు ప్రస్తావించిన అంశాన్ని ఇక్కడ తీసుకున్నారు.
ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా? జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుతా. దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోడ్డుగోడు ప్రభుత్వం. భారాస సభ్యుడు కేటీఆర్. తెలంగాణను కేంద్రం దగా చేస్తుందని ధ్వజం. కేటీఆర్ గారు అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కావచ్చు, ఒకే ఘాటున విమర్శించడం జరిగింది. ఈ వార్తలు మనం చూస్తే దిగ్గజ రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం గొప్పగా ఉంది, రైజింగ్ తెలంగాణ అని ఒకవైపు చెప్పుకుంటూనే మాది దివాలా రాష్ట్రం, దివాలా తీసింది, మాకు అప్పులు ఎక్కువ మరోవైపు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కేటీఆర్ గారు నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణను కేంద్రం దగా చేస్తుంది అని, అంటే తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు కావచ్చు, జిఎస్టీలో వాటా కావచ్చు, మాకు రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా రాకుండా తెలంగాణకి ఇవ్వకుండా ఏదైతే బీహార్కో ఆంధ్రప్రదేశ్కో అక్కడ మీ అవసరం కోసం మీ ప్రభుత్వం నిలవడం కోసం అక్కడికి నిధులు తీసుకుపోతున్నారు, కానీ తెలంగాణకు అన్యాయం చేసిరని చెప్పేసి కేటీఆర్ గారు ఈ వార్తలో చెప్పడం జరిగింది. ఇది ఈ వార్త సారాంశం. ఇవి ఈనాడులో ప్రముఖంగా వచ్చిన వార్త. మరొక దినపత్రిక సాక్షిని గమనిద్దాం. సాక్షిలో కూడా బ్యానర్ ఇడంగా ఇదే, వీరిద్దరికీ డి అంటే డి అని చెప్పేసి శాసనసభలో రేవంత్ కేటీఆర్ మధ్య వాగ్వాదాలు జరిగినాయి అని చెప్పేసి బ్యానర్ ఇడంగా ఇవ్వడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం మాకు కావాలి మిర్చి బోర్డు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక సాగు, నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతులు. ఖమ్మంలో బోర్డు ఏర్పాటుకు రైతు సంఘాల ఆందోళన. మిర్చి సాగులో దేశంలోనే తెలంగాణకు 2వ స్థానం. మిర్చి సాగు అనేది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అత్యధికంగా జరుగుతుంది. దేశంలోకెల్లా అత్యధికంగా మిర్చి సాగు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే, దేశంలోనే అత్యధికంగా సాగు చేసే రాష్ట్రాల్లో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది. దాంట్లో అత్యధికంగా ఖమ్మం కావచ్చు, ఖమ్మం తర్వాత మహబూబాబాద్, జోగులాంబ, సూర్యాపేట, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో మిర్చి ప్రధానంగా పండిస్తున్నారు. వరంగల్ మిర్చికి కూడా బాగా డిమాండ్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడి రైతులకు న్యాయం జరగాలని అంటే, ఇక్కడనో గుంటూరులో ఉంటే మిర్చి బోర్డు మాకు న్యాయం జరుగుతలేదు, తెలంగాణ రైతుల కోసం సపరేట్గా ఖచ్చితంగా ఖమ్మంలో ఒక మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి రైతులు చేస్తున్నారు. కాబట్టి రైతులకు సంబంధించిన ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని తెలంగాణకు కూడా ఒక మిర్చి బోర్డు ఇవ్వాలని కోరుకుందాం. ఇంకొక ప్రధానమైన అంశం చూస్తే మరో టారిఫ్ బాంబ్ అని చెప్పేసి అంతర్జాతీయ వార్తగా ఇది చూస్తాం. ట్రంప్ ఒక పిచ్చి తుగ్లక్ లాంటి ప్రభుత్వం నడిపిస్తుండ. అంటే పిచ్చి తుగ్లక్ పాలన అనేది మనం చరిత్రలో చూసినాం. తప్పుడు నిర్ణయాలతోటి ప్రజల మీద ఏ రకంగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి. ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు ఇబ్బంది పెట్టడమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ నెక్కి నుంచి ఇబ్బంది పడుతున్నాయి, అస్థిరంగా తయారవుతున్నాయి. అటువంటి తుగ్లక్ ప్రభుత్వంలో మరొక తీసుకున్న నిర్ణయం అయినే మరో టారిఫ్ బాంబ్. అంటే తమ దేశంలోకి దిగుమతి అయ్యే అన్ని కార్లపైన సుంకాలను 25% పెంచేసాడు. ఈయన స్వార్థం, వాళ్ళ దేశం పట్ల అమెరికా పట్ల దేశభక్తి ఉండడం తప్పులేదు, కానీ ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల వేరే దేశాలు నిజంగా కూడా దేశం అనేది భౌగోళికంగా కొన్ని బార్డర్స్ నిర్మించుకుంటున్నాం, కానీ నేడు దేశం ఇది అనే పరిస్థితి లేదు. ప్రపంచం మొత్తం కూడా ఒకే దేశం, ఒకే యూనిట్గా గ్లోబలైజేషన్లో ఒకరి మీద ఒకరు డిపెండింగ్గా బతికే పరిస్థితి ఉంటుంది, కానీ వేరే వేరే బార్డర్స్ గీసుకొని పరిస్థితి లేదు. కానీ ఈయన వల్ల మరీ దేశంలో మరొక 3వ ప్రపంచ యుద్ధానికి కానీ, దేశంలో ఆర్థిక యుద్ధాలకు కానీ దారి చేసే చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్య వల్ల ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి దేశంలో. మరొక ప్రధాన వార్త ఇచ్చిండు ఈయన, పుతిన్ త్వరలోనే చనిపోతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొందరలోనే చనిపోతారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. నిజంగా కూడా సంవత్సరాలు గడుస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. వేలాది మంది, లక్షలాది మంది అమాయకులు చనిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పరిస్థితి జరిగిన మొన్నటి వరకు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈయనకు సపోర్ట్ చేసింది జెలెన్స్కీకి. కానీ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్కి వ్యతిరేకంగా ట్రంప్ పుతిన్కు సపోర్ట్ చేస్తూ ఈయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ట్రంప్ మారిపోయాడు. అమెరికా స్టాండ్ ఏ రకంగా ఉందైతే మొన్నటి వరకు ఓ రకంగా జెలెన్స్కీకి మద్దతు ఇచ్చి ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్నట్టు అమెరికా దేశం ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రాగానే రష్యాకు మద్దతుగా తిరిగి ఈ చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ మీదనే దాడులు చేసే పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎంత సంక్షోభం ఎదుర్కొంటుందంటే ఆ దేశం, అయినా కానీ ఆ ప్రజలు ఆ అధ్యక్షుని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక హోప్ తోటి, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం ఈయనే ప్రయత్నం చేస్తాడనే నమ్మకం కొద్దీ బతుకుతున్నారు. ఈయన ఉక్రెయిన్ అటువంటి అత్యంత ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడిగా చెప్పవచ్చు.
మరొక వార్త ఇక్కడ చూసినట్టయితే 30న నాగ్పూర్కు మోడీ, ప్రధాని మోడీ 30న నాగ్పూర్లో పర్యటించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న పంబన్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. ఇవి రెండు వేరువేరు వార్తలు. 30న నాగ్పూర్కు మోడీ అనే అంశమేమో ఒకటి, ఈయన నాగ్పూర్లో ప్రధానమంత్రి పర్యటిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే, ఏప్రిల్ 6న పంబన్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 6 రోజు పంబన్ వంతెన అంటే పంబన్ బ్రిడ్జ్ అనేది తమిళనాడులోని మెయిన్ భూభాగం. తమిళనాడుకు భారతదేశ ద్వీపకల్పానికి సపరేట్గా దూరంగా ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపమే రామేశ్వరం. రామేశ్వరంకు భారతదేశానికి అటాచ్మెంట్ ఉండదు. అటువంటి రామేశ్వరం పట్టణం ఆధ్యాత్మికంగా అక్కడ శివాలయం ఫేమస్గా ఉంటుంది. అటువంటి రామేశ్వరం పట్టణానికి భారతదేశం మెయిన్ ల్యాండ్కు కలపడానికి ఒక వంతెన ఉంది. ఆ వంతెన గతంలో పంబన్ బ్రిడ్జ్ అనేది ఒక అత్యంత అధునాతన టెక్నాలజీ తోటి పడవలు వెళ్ళే సమయంలో ఆ బ్రిడ్జు పైకి వెళ్తుండే, తర్వాత కిందికి వచ్చి రైల్వే బ్రిడ్జ్ రైలు పోతుండే. ఈ బ్రిడ్జ్ చాలా బ్రిటిష్ కాలం నాడు నిర్మించారు. దాన్ని మార్చాలనే ఉద్దేశంతో లేటెస్ట్గా ఒక 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు ఒక 2 సంవత్సరాల్లో పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా ప్రపంచంలో గల గొప్ప టెక్నాలజీ. కింది నుంచి పైకి హైడ్రాలిక్ లాగా ట్రైన్ పోయినప్పుడు ఓ రకంగా, ట్రైన్ లేనప్పుడు కింద నుంచి ఓడలు వెళ్ళడానికి ఓ రకంగా దాన్ని డిజైన్ చేశారు. దాన్ని ఏప్రిల్ 6 నాడు మోడీ ప్రారంభం చేయనున్నారు. ఇంకొక వార్త గమనించినట్టయితే, ఆసియా కుబేరుడు మళ్ళీ అంబానీయే, 8.6 లక్షల కోట్ల సంపదతో నంబర్ 1. ప్రపంచంలోకి వెళ్ళా కుబేరుడు అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్, ఆయన ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటుండు. మక్కకు మద్దతేది అని చెప్పేసి ఇంకొక అంశం చూస్తున్నాం. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 2225 ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో దళారీలు మోసం చేస్తూ మొక్కజొన్న రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మొక్కజొన్న రైతులకు మార్కెట్ ధర కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈ వార్త ఒకటి వచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్టయితే, నమస్తే తెలంగాణ ఒక బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక్కడ కేసీఆర్ గారికి యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్, అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత, నెటిజన్ల ప్రశ్నలకు ఏ చాట్బాట్ గ్రోక్ జవాబు, విశిష్ట నాయకత్వ లక్షణాలు గల కేసీఆర్ సొంతం, విజయన్ సిద్ధరామయ్య నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యున్నత సీఎంగా రాణింపు. గ్రూక్ లేటెస్ట్ సంచలనం మనం చూస్తున్నాం. గ్రూక్ అనే ఏఐ టెక్నాలజీ, చాట్బాట్ లాంటి టెక్నాలజీలే కావచ్చు, వాట్సాప్ యొక్క టెక్నాలజీ కావచ్చు, వాట్సాప్లో కూడా మనకు ఏఐ వస్తుంది. ఈ రకంగా వీటన్నిటిని తలదన్ని ఎలాన్ మస్క్ కంపెనీకి చెందినటువంటి ఎక్స్ ఆధ్వర్యంలో మరొక చాట్బాట్ ఏఐ టెక్నాలజీ నేడు ట్రెండింగ్గా ఉన్నది. అదే గ్రూప్. ఆ గ్రూప్లో మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వెంటనే ఆ సెర్చ్ ఇంజన్లో వాటిని విశ్లేషించి మనం అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం ఇస్తుంది. దాంట్లో భాగంగా చాలామంది ఇంటెలిజెన్లు ఏమడుతున్నారంటే బెస్ట్ సీఎం ఎవరు అని చెప్పేసి అడిగితే కేసీఆర్ ది బెస్ట్ సీఎం అని చెప్పేసి గ్రూప్ చెప్పిందని చెప్పి ఈ వార్త సారాంశం. మరొక ప్రధాన అంశాలు మనం చూసినట్టయితే, లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలి, గోర్బోలి భాషకు లిఖిత రూపం ఇవ్వండి, కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ తీర్మానం. అసెంబ్లీ 11 రోజులు 12 తీర్మానాలు చేసింది. 11 రోజులు అసెంబ్లీ కంటిన్యూగా నడిచింది. 12 తీర్మానాలు చేసింది. ఆ 12 తీర్మానాల్లో బీసీ బిల్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చుతో పాటు ఇలాంటి ప్రముఖమైన బిల్స్ కూడా చేసిండ్రు. లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేరిస్తే రాజ్యాంగం గుర్తింపు ఇస్తుంది, వారికి గౌరవం ఇస్తుంది అనే ఉద్దేశంతో లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి లిఖిత రూపంగా ఇవ్వండి అని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఇది ఒక వార్త. అవయవ దానానికి నేను సైతం ఎమ్మెల్యేగా తొలి సంతకం పెడతా, కేటీఆర్ ప్రకటన. అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే కోటి ఫైన్. మనము ఈ లేటెస్ట్ కూడా ఇది కూడా ఒక ముఖ్యమైన బిల్లు. ఇప్పటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమైన బిల్లుగా అవయవ దానం. అంటే మన కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది కలిగితే, ఆర్గాన్స్ ఇబ్బంది అయితే, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దేశంలోని చట్టాలు ఆటంకాలుగా ఉన్నాయి. అటువంటి ఇబ్బంది రాకుండా, దళారీలు లేకుండా, డబ్బులకు అమ్ముడు పోకుండా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తోటి అవయవదానం జరగాలని అవయవదానం చట్టాన్ని చేయడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో. దాన్నే ప్రస్తావిస్తూ కేటీఆర్ గారు చెప్పారు, అవయవదానానికి నేను కూడా రెడీ, మొదటి సంతకం నేనే చేస్తా అని చెప్పిండు కేటీఆర్ గారు చెప్పిన వార్త ఇది. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం.
సేమ్ అవే వార్తలు ఆంధ్రజ్యోతిలో కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకొక వార్త ప్రధానంగా మనం ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. సర్కారీ సకాల్ టాక్సీ ఓలా ఉబేర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి. లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా డ్రైవర్లు తమ లాభాలను పెద్ద కంపెనీలతో పంచుకోవాల్సిన పని ఉండదని వెల్లడి. ఇప్పటికే యాత్రీ సాథీ పేరుతో యాప్ను అందుబాటులోకి తెచ్చిన బెంగాల్ సర్కార్. ఈ వార్త కనుక మనం గమనించినట్టయితే మనం చూస్తున్నాం అర్బన్లో అంటే పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో మనం ట్యాక్సీలు కావాలంటే ఓలా ఊబర్ లాంటి కంపెనీస్ యాప్స్ తోటి లేకపోతే ర్యాపిడో లాంటి కంపెనీల యాప్స్ తోటి మనం తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందని అంటే ఆ క్యాబ్ డ్రైవర్ కావచ్చు, బైక్ రైడర్ కావచ్చు, వాళ్ళ లాభాన్ని ఆ కంపెనీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ కంపెనీకి లాభం ఇచ్చి తర్వాత వీళ్ళు తీసుకోవాలని అంటే వీళ్ళకి కొంత లాభాలు తక్కువ వస్తున్నాయి, కష్టానికి దగ్గర ప్రతిఫలం ఉండలేదు. కాబట్టి ఇలా క్యాబ్ డ్రైవర్లకు క్యాబ్లకు ఒక ఊతమిచ్చే ఒక గొప్ప పథకమే ఇది సర్కారీ సహకార ట్యాక్సీ. అంటే ఈ ఓలా ఊబర్లను నెట్టేసి గవర్నమెంట్ ఒక అధికారిక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ నుంచి మనం బుకింగ్ చేసుకుంటే డైరెక్ట్గా ఆ లాభం మొత్తం కూడా ఆ క్యాబ్ డ్రైవర్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక మంచి వార్తగా మనం చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించిన అంశం. నెక్స్ట్ V6 వెలుగు పత్రిక చూద్దాం. వెలుగులో కూడా ఇవే అంశాలను ఇవ్వడం జరిగింది. దేవాదుల థర్డ్ ఫోర్స్ మోటార్ ప్రారంభం. దేవాదుల ప్రాజెక్ట్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు 60,000 ఎకరాలకు ఇచ్చేటువంటి దేవాదుల ప్రాజెక్టులోని 3వ దశలో మోటార్ను దేవన్నపేట వద్ద పంప్ హౌస్లో ప్రారంభించారు. ఆ నీళ్లు నిన్న ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరినాయి. ఆ వార్త మనం ప్రధానంగా గమనిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పారు, తక్కువ ఖర్చుతోటి మేము పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పాత ఏవైతున్నాయో వాటిని త్వరగా పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులకు వెళ్తాం, కానీ మా మొదటి ప్రియారిటీ పాత ప్రాజెక్టులన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే దేవాలయ ప్రాజెక్టు సంబంధించి మోటార్ ఆన్ చేసి ఆ ధర్మసాగర్ రిజర్వాయర్కు నీళ్లు వదిలిన సందర్భం మనం చూడొచ్చు. ఇది వెలుగుకు సంబంధించిన వార్తలు. ఇవి ఈనాటి ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చర్చించడం జరిగింది, వాటిని విశ్లేషించడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా వర్తమాన అంశాలతోటి మీ ముందుకు రావడం వచ్చే కార్యక్రమమే ఇది మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. మాకు సపోర్ట్ ఉండాలంటే Z4 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు అప్డేట్ మీరు పొందాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.